ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువారి శ్రేష్టమైన నామం పేట మరొకసారి మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దినం కీర్తన గ్రంథము 93వ కీర్తన 4వ వచనాన్ని గమనించినట్టయితే, ఆకాశం నందున్న యెహోవా బలిష్ఠుడు అని వాక్యం అంటుంది. బలిష్ఠుడు అనగా బలవంతుడు. ఇంతకీ యెహోవా అంటే ఎవరు మనం ఆలోచన చేసినట్టయితే, త్రిత్వంలో ఆయన తండ్రి అయిన దేవునిగా ఉన్నాడు. మోషేతో ఆయన చెప్పినటువంటి మాట ఆయన గూర్చి, నేను ఉన్నవాడును అనువాడును సెలవిచ్చాడు. ఆయన ఎంతటి బలిష్ఠుడు అంటే, ఆయన భూమి ఆకాశంలో తన మాట చేత కలగజేసినటువంటి వాడు. ఆయన సముద్రంలో తాను రెండుగా చీల్చినటువంటి వాడు. ఇలాగ మాట్లాడుకుంటూ వెళ్తూ ఆయన చేసినటువంటి గొప్ప కార్యములు ఎన్నెన్నో, ఆయన ఆశ్రయించిన వారిని ఎన్నటినీ కూడా సిగ్గుపరచలేదని వాక్యం అంటుంది. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి బలిష్ఠుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించువారు, బలిష్ఠుడైనటువంటి దేవుణ్ణి ఆశ్రయించువారు కూడా బలవంతులైనటువంటి సత్యాన్ని మర్చిపోరాదు. కాబట్టి ఎంత బలవంతులం మనమును ఆలోచన చేసినట్టయితే, మరి మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభువుని గురించి ఆలోచన చేసినప్పుడు మరొక మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. వారు అనగా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు బలిష్ఠులైనటువంటి తమ దేవుని కొరకు వారు అగ్నిగుండంలోకి వెళ్ళారు. కానీ బలవంతుడైనటువంటి దేవుడు వారితో కూడా ఉండి వారిని సజీవంగాను క్షేమంగాను బయటికి తీసుకుని వచ్చాడు. ఈరోజు ఎటువంటి బలహీనమైన పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నా, ఎటువంటి బలమైనటువంటి విరోధి నీ ముందున్నా, అయితే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం ఏంటంటే, నీ దేవుడు బలిష్ఠుడు. నిన్ను ఆయన ఎన్నటికీ నీ ఓటమి చెందనివ్వడు. హల్లెలూయా. ఈ మాట మరలా చెప్తున్నాను. నీ దేవుడు బలిష్ఠుడు, బలవంతుడు. ఆయన నిన్నటికీ కూడా బలహీనపరచనివ్వడు, లేదా నీవు ఓటమి గుండా వెళ్ళనివ్వడు. ఆయన ఆశ్రయించిన వారు సిగ్గుపడరని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.